నిశ్శబ్దం. ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబుల బడయు నన్ను దుఃఖ చితికింధనంబునై దొరలు నన్ను ఎటులగా చెదవో నీలో నన్నెటుల చేర్చుకుందువో దేవా నేను నీయందే భారమాని అర్థించు సుందురేయంబవళ్ళు నిన్నే వీక్షించు సుందునే తెన్ను కన్ను మలపి చూసిన నీ రూపే తెలియుచుండు నెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు తెలిసి చూసిన నీ పేరె పలుకుచుండు నీవే సకలంబు నీయందు నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు శరణేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందో నీవే ఉన్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందును సస్సులందు కిసలయంబుల ఎర్రని ప్రసవములను సానూల భారెడు నది సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండే పోత పోసితి వాలేత పొడమి నన్ను బెట్టు కష్టాలు నే లెక్క బెట్టు నెడల ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరుగచ్చంతరము లేదు వెదుకరాదు
శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతి రెక్కలను తలంబ్రాలు జల్లు నగములగు లేచి నీ మహోన్నతికి మ్రొక్కు ఎల్ల లోకాలు నీయుండులేను నీదో పాద సేవకునైననే పనికిరానే వెరసి కాపాడు మనుట కక్కర కొరానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్మో నాలో వసింపు ఆలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకో హెమ్ములేలా రేపను నది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు నీకంటే ఘనులు కాని పూజ్యులు కాని పవిత్రులు కాని ఎవ్వరనూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరనూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి మా భారము నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించి వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కని నమ్మియున్న భక్తులము మా భారము కర్ణధారిని వలె నీపై వేసుకొని మమ్ము మాయ యందును పాపముల యందును హింసల యందును పోనీయక నీత ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వచేసనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మ అన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి నీవు కరుణాళుడవు దయాళుడవు దేవాది దేవుడవు దీన రక్షకుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులు కనుగాక నమస్తే 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 నమః సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం ఉషేన్సా సద్గురం దేవం అక్షరం పరమం పదం విశ్వతా పరమా నిత్యం విశ్వం ఉషేన్సా సద్గురుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీపతి పతిం విశ్వసాత్మే సరగం శాశ్వతకం శివమచ్యుతం
శ్రీశా సద్గురు మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ఉషేన్ సా సద్గురు పరం జ్యోతిరాత్మా ఉషేన్ సా సద్గురు పరః ఉషేన్ సా సద్గురు పరం బ్రహ్మతత్వం ఉషేన్ సా సద్గురు పరః ఉషేన్ సా సద్గురు పరో ధ్యాతా ధ్యానం ఉషేన్ సా సద్గురు పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతర్బహిర్చి తస్సర్వం వ్యాప్యం ఉషేన్ సా సద్గురు స్థితః అనంతమవ్యయం కవికం సముద్రయంతం విశ్వసంభవం పద్మకోశ ప్రతేకాసన హృదయం చ్యప్యజోముఖః అదో నిశ్యావిదశాంతేనాభ్యాముపరి తిష్టతే జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతనం మహత్ సంతదగం శిలావిస్థులం భత్యాకోశసన్నివం తస్యాంతే సుసర్గం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచార్విశ్వతో ముఖః స్వగ్రభుగ్విజంతిష్టాన్నాహారమజరః కవిః కీర్యగోర్ధమదసాయైరస్మైస్తస్య సంతతః సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వైద్యశిఖా అణియోద్వా వ్యవస్థితః నేలతో యదమధ్యస్తద్విజ్వల్లేకేన భాస్వరః మేవారశోకవర్తన్వేపేతాభాస్వచ్చనోపమా తస్య శిఖాయా మధ్యే శ్రేయుష్యేన్ సా సద్గురు వ్యవస్థితః ఓం సబ్రహ్మ ఓం సశివ ఓం సహరిశ్చేంద్ర శ్రేయుష్యేన్ సా సద్గురు పరబ్రహ్మణోక్షరం పరమేశ్వరాట్ రాజాధిరాజాయ సంయసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు యస్త్వం వషత్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః త్వం తదాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భువస్సువరం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః దిలేవ చక్షురాతకం తద్విప్రాసో విపంజవో జాగృవాం సంసనిస్తతే విష్ణోర్యత్ పరమం పదం ప్రతకం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఓద్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉమర్ ఆలేషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉమర్ ఆలేషా సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ హుష్యేన్ చ సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ హుష్యేన్ చ సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ మహ్యదీన్ బాదుషా సద్గురు స్వరూపాయ ధీమహి
तन्नो श्रीमोह्यदीन्मादृशा सद्गुरुप्रचोदयात् आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारः श्री सद्गुरुमूर्ति प्रतिगच्छते। ओम शांति शांति शांति। సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చుని మీ సెల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అనుభవాలు చెప్పాలనుకున్నటువంటి వారు వేదిక ఎడం భాగంలోకి వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. వెన్ని విధంబులు దలసిన దిన్నని మార్గమున కన్న స్థిరమగ యోగం ఉన్నదే. ఇంద్రియంబుల మదమన్నిటిని బరిమార్చి ముక్తి నందుట వెలదా. జన్మము సాఫల్యమునుందద కాదా. జన్మము సాఫల్యమునుందదగదా. సందేశిట్ కటియహమో సంసార సాగరము. సందేశి కటియహమో సంసార సాగరము. మందు బూలుటే మంచిదందరు మరి మోక్ష ముందుట వలదా. జన్మము సాఫల్యమునుందదగదా. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈనాటి సభలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. श्री शुभाकार महनीय सेव्य दिव्य भव्य कल्याण गुण करुणा व्यजुंड आदिदेवुंडवकिल कैकुडी कलुषगत वेशभूषा कैललीशा अवतरिंपुमु ब्रह्मजीवात्मजगमु ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నంబురచయింతు శ్రద్ధతోడా కలుషగత వేషభూష ఆకైలలీష. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యతలకు నమస్కారం. స్వామి యొక్క చల్లని కృప కటాక్ష వీక్షణల చేత వారి దివ్య సన్నిధానంలో ఆనందభరితమైనటువంటి క్షణాలని మనం అనుభవిస్తున్నాం. ఇది యథార్థమైన విషయం. ఇంతకు మించింది లేదు. ఈ సందర్భంగా స్వామి స్వర్గమాత అనే మహాగ్రంథంలో ఏం చెప్తున్నారంటే, మునులు పకీరులు మరణించిన వెనుకను కనుపడిన ఎడల విజ్ఞులటంచున్ కొనియాడెదరు. అదే ఎరులైనను దయ్యములనుచు నిరసానము చేతురంతే. అవి ఇవి ఒకటే అమనస్కమైతే భ్రమయించకిక బయలు పడిపోదునని మాయా
తమము వీడి బ్రహ్మత్వము బంధుమదే మానము చేతురంతే. అవి ఇవి ఒకటే అమనస్కమైతే. మునులు ఫకీరులు. మునులు అన్నప్పుడు హైందవ సాంప్రదాయంలో పరమాత్మ గురించి తప్పించి తాపస్సుగా మారిపోయినటువంటి వారిని మునీశ్వరులు అని చెప్పేసి అంటూ ఉంటారండి. అయితే మహమ్మదీయ మతంలో కూడా అటువంటి విధానంలో పరమాత్మని ఏదైతే మనం నమ్మి ఉంటామో అటువంటి పరమాత్మ యొక్క దివ్య దర్శనం కొరకు తాపస్సుగా మారిపోయినటువంటి వారిని ఫకీరులు అని చెప్పేసి అంటారు. ఇటువంటి వారు మునులు ఫకీరులు మరణించిన వెనుకను కనుబడిన ఎడల. మరణించిన తర్వాత ఎవరైనా ఎటువంటి వారైనా ఎంతటి వారైనా మృత్యు అనేది కూడానే మన వెనువెంటనే ఉంటుంది. కాబట్టి ఈ మరణించిన తర్వాత వాళ్ళు కనిపించినట్లయితే ఏదో రూపంలో కనిపించినట్లయితే వారిని విజ్ఞులటంచున్ కొనియాడెదరు. విజ్ఞులు అన్నప్పుడు బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వారు, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానం కలిగిన వాడు సుమా బ్రహ్మస్వరూపులు, దివ్య స్వరూపులు అని చెప్పేసి వారిని ఆయన కనిపించారు, ఎంత ఎంత గొప్ప విషయం అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అలా అనుకుంటూ ఉంటారు. అదే ఆ మునులు ఫకీరులు కానివారు మరణించిన తర్వాత వాళ్ళు కూడా కనిపిస్తారు కదా. వాళ్ళని కనిపించినట్లయితే వారిని ఏమని పిలుస్తారట? దయ్యాలు అని చెప్పేసి మనం తెగనాడుతూ ఉంటాం. వాటిని దూషిస్తూ ఉంటామట మనం. దెయ్యం పట్టిందని చెప్పేసి అలాగని ఎలాగని చెప్పేసి. కానీ దానికి ఏం చెప్తున్నారంటే స్వామి, అది విధి వేరు కాదు, ఒకటే. మునులుగా పరమపదించిన వారు, మామూలు సామాన్య మానవుడిగా ఉండి పరమపదించిన వారి యొక్క ఆత్మస్వరూపం ఒకటే కదా. అవి ఇవి ఒకటే అమనస్కమైతే. ఇప్పుడు అది ఒకటిగా తెలియబడుతుంది అన్నప్పుడు తాను అమనస్కుడై ఉండాలట. అమనస్కుడంటే మనస్సు శమించి ఉండడం, అంటే మనస్సు స్థాయి కలిగి ఉండడం. ఎలాగా అన్నప్పుడు తాను సద్గురు యొక్క సాంప్రదాయంలో తాను ఉన్నప్పుడు, తాను శుశ్రూష చేసినప్పుడు, ఆయన యొక్క కరుణాకటాక్ష వీక్షణ చేత మహామంత్ర ఉపదేశం కలిగినప్పుడు, పొందినప్పుడు, తాను మననం చేస్తున్నప్పుడు, ఆ మనస్సులో తాను ఉన్నప్పుడు, ఈ మహామంత్రాన్ని మననం చేస్తున్నప్పుడు ఆ సమయంలో శబ్దగ్రహణ శక్తి అంటే శ్వాస, ఈ మంత్రస్వరూపం ఎలా ఉంటుందంటే శ్వాసగా మారుతుందన్నమాట. అది ఒక్క రోజులో లేదంటే కొద్ది రోజుల్లో అది శ్వాసగా మారుతుందంటే అది సాధ్యం కాని విషయం. దాన్ని సాధన చేస్తున్న కొద్దీ కూడా పరిణామ క్రమంలో ఈ మనస్సుకి అది హత్తుకుని ఏమవుతుందంటే అది ఈ శబ్దగ్రహణ శక్తి అనేది ఒకటి ఉంది, ఇంద్రియం ఒకటి ఉంది మనకి. ఈ శబ్దగ్రహణ శక్తి అనేది మనసులో లైవ్ అయిపోతుందట. లైవ్ అయిపోతుందంటే మనస్సు ఈ ఇంద్రియాలు పని చేయవన్నమాట అండి. అంటే అంతర్ముఖంగా మారిపోతాయి. ఇవన్నీ కూడా తీసుకుని మనసులో ఇమిడిపోతాయి అన్నమాట అండి. ఒక శబ్ద గ్రహణేంద్రియం కాకుండా మిగతా ఇంద్రియాలన్నీ కూడా ఈ మనస్సులో ఇమిడిపోయిన క్షణంలో మనస్సు ఏమవుతుందటండి? మాలిన్యరహితమవుతుందట మనస్సు. అంటే పరిశుద్ధం అవుతుందండి మనస్సు, స్వచ్ఛంగా మారిపోతుంది మనస్సు. అటువంటి స్వచ్ఛంగా మారిపోయినటువంటి మనస్సు